హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్ రెనీ రాక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో నిన్నను కార్తీక పౌర్ణమి అయిందండి, బుధవారం. సో ఈరోజు లక్షవారం. మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి మేము అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ, సో ఈ 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి. సో బాలాజీ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం అయిందండి. సో వచ్చేటప్పుడు ఈ చిలుకూరు నుండి నియర్లీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ కమలాధమ్, అదే అండి లోటస్ టెంపుల్ అనేది ఉంది. అదే మా ఫ్రెండ్ మాకు చెప్పారండి. సో అక్కడికి వెళ్దామంటే వెళ్ళాము. సో చూడండి, టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో చూడండి, మీకే చూస్తే అర్థమవుతుంది, చాలా బాగుంది. సో లోపలికైతే ఇలా మనం పైన ఉంటుంది టెంపుల్, లోటస్ పైన ఉంటుంది. సో లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. సో చూసారా, వినాయకుడు, సీతారాములు, లక్ష్మణులు, రాధాకృష్ణులు అండ్ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి అండ్ నరసింహమూర్తి, సో ఆంజనేయ స్వామి. సో ఇదండి. అంతేకాకుండా సో చూసారా, టెంపుల్ అయితే ఇదండి. సో ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఉందండి, ఒక స్టోరీ. సో ఈ ఆలయంలో ఒక శివలింగం ఉంది కదా, ఆ శివలింగం ఏంటంటే పురుషోత్తం బాయ్ అనే ఒక భక్తునికి దేవుడు అనేది అనుగ్రహంతో, సో ఈయన నర్మదా నది తీరంలోకి వెళ్తే ఆయనకి ఈ లింగం అనేది దొరుకుతుందండి. సో ఈ లింగం ఏంటంటే దీనికి నాభి, బొడ్డు, యజ్ఞోపవీత్రం, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగాధర అనేటువంటి చిహ్నాలు ఉన్నాయండి. అవి శివునిలో ఉండే చిహ్నాలు అనేవి ఈ లింగంలో కనిపిస్తాయి. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రతిష్ఠించారు. సో మనం ఏవైనా మనకి కోరికలు ఉంటే ఇక్కడ మన పూజారిని సంప్రదించి రుద్రాభిషేకం చేయించుకుంటే మనకి చాలా మంచిదన్నమాట. ఒకసారి టెంపుల్ చూసేయండి, ఎంత బాగుందో. అసలు ఒక నదిలోను కానీ సరస్సులో కానీ ఒక కమలం పువ్వు ఎట్లా అయితే ఉంటుందో, సో అంత నీట్గా అయితే కట్టారండి. చూడండి, ఈ ఫ్లవర్, ఈ లోటస్ పైన టెంపుల్ అనేది కట్టారండి. చూడండి, మీకే చూస్తే అర్థమవుతుంది. అసలు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఉంది. అంతేకాకుండా ఈ టెంపుల్ పక్కన గురుకుల పాఠశాల కూడా ఉంటుందండి. చూసారా, మన క్యాంటీన్ కూడా ఉంటుంది. మనకి ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు. కాకపోతే మేము మార్నింగ్ 8 o'clockకి వెళ్ళాం కదా, అప్పటికి ఏం ఓపెన్ చేయలేదు. సో చూసేయచ్చు. చూడండి, ఇక్కడ గోశాల. అంతేకాదండి, మీరు ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 o'clock లోపల వస్తేనే మీకు ఫ్రీగా ఈ అభిషేకం చేస్తారండి, రుద్రాభిషేకం. చూడండి, అక్కడ యజ్ఞశాల కూడా ఉంది. చూసారా, ఇంత పెద్ద కలశాలండి. ఈ కలశం లోపల ఈ టెంపుల్ దేవుడిని కట్టారండి, దేవుడు ఉంది. సో ఫైనల్ చూసేయండి. చూడండి, ఇంచ్ టు ఇంచ్ ప్రతి పార్ట్ కూడా ఎంత నీట్గా డెకరేట్ చేస్తున్నారు. నీట్గా ఎలా చెక్కారో వాళ్ళకే తెలుసు. చాలా గ్రేట్, అలా మంచిగా చెక్కారండి. సో ఇది కమలదం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.